యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడును. ఇక్కడ మనము గమనించాలి, ఒక తోట ఉన్నది. ఈరోజు వాక్యము చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ తోటలో ఎవరు కూడా అంతకుముందు సంచరించలేదు. ఆ తోటను దేవుడు పోల్చి చెప్తున్న మాట, ఆ తోట అనేది ఒకటి. ఇక్కడ రాయబడిన మాట 20వ అధ్యాయము 15వ వచనం. వాక్యం మీద ఉండాలి మనసు. ఎవరిని వెతుకుతున్నా ఏమనుకున్నదండి? తోటమాలి. ఒకటి మీరు తోటను, 2 తోటమాలి. అర్థమైందండి? తోటమాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. ఆ ద్రాక్ష తోట యజమాని. అలా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు తలల పైకెత్తాలి. ఒకటి, ఎవరు సంచరించలేని తోట. 2 తోటమాలి. 3 తోట యజమానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న మాట, తోట అనేది సంఘముతో సూచన. సంఘము ఎలా ఉండాలంటే ఒక తోట వలె, ఎప్పుడు ఉతుకుతూ నీటి ఓట వలె. తోటతో పోల్చి తోటలో ఉన్నటువంటి తోటమాలి ఎవరంట? దేవుని యొక్క సేవకులు. తోట ఉండాలి, ఆ తోటలో చెప్పాలి సేవకులు, తోటమాలి ఉండాలి. నెక్స్ట్ తోట యజమానుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. హల్లెలూయా. ఏ సంఘము తోటగా సంఘము ఉండబడి, ఆ సంఘములో సేవకులు ఉండబడి, ఏమండి సేవకులు ఉన్నారు, సంఘం ఉంది. 3వ విషయములో అసలుది ఉండాలి. ఏముండాలంట? యేసయ్యే ఉండాలి అక్కడ యజమానుడుగా. చప్పట్లు కొడదాం. ఈరోజు దేవుడు మనల్ని ఒక తోటగాను యజమానుడుగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరము మనల్ని ఒక తోటతో పోల్చాడు. ఒక తోటకు ఎవరిని పెట్టాడండి? తోటమాలిని పెట్టాడు. తోటమాలి చేయవలసిన పని నీళ్లు పెట్టాలి, సదును చేయాలి, పాదు చేయాలి, ఎరువు వేయాలి. అందుకే దైవజనుడు పౌలు మాట్లాడిన మాట, నీరు పోసినది, ఎరువు వేసినది ఎవరైనప్పటికీ వృద్ధి చేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాటిన వారిలో కానీ నీరు పోయే వారిలో కానీ ఏమీ లేదు. ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనల్ని ఎలా ఉంచారంటే ఒక తోట వలె దేవుడు మనల్ని అభివృద్ధిపరిచి నూతనమైన ఆయన కృపలో మనల్ని స్థిరపరచగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. తోట వలె మనం ఎదుగుతున్నాము. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో. ఏదో మనకు తోసిన భక్తి మనం చేయటం కాదు, కానీ ఖచ్చితంగా వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట, తోట వలె యజమానుడుగా దేవుడు మనకున్నారు, తోటమాలిని పెట్టి. ఈరోజు మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాలు కొందరిలో లేవు. ఎప్పుడు కూడా గమనించాలి, నీరు ఉంటేనే, నీరు పెడితేనే తోట పచ్చగా ఉంటుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము నీకేం కావాలి? ఏం కావాలండి? వాక్యము కావాలి. వాక్యముతో పెంచి పోషించకపోతే ఎదిగేది ఎప్పుడు? ఫలించేది ఎప్పుడు? ఫలాలు కనపడేది ఎప్పుడు? వాక్యం ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఈ మూడింటితో పోలుస్తూ వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట, ఈరోజు నీవు ఒక తోటలో ఉన్నావు. ఏ తోట అండి? యేసయ్య నియమించబడిన తోట. చప్పట్లు కొడదాం. యేసు క్రీస్తు నియమించబడిన తోటలో నీవు 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 నీ పిల్లలు ఎదగాలి, నీ కుటుంబం ఎదగాలి. నీవు చేస్తున్నటువంటి అన్ని విషయాల్లో దేవుని యొక్క ఫలితాలు నీలో చూడాలి. అదే దేవుడు చెప్తున్నటువంటి నిబంధన. ఈరోజు లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు. ఒకరు చదివితే బాగుంటుందేమో, ఒకరు ముందుగా చదువుతున్నారుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటన చేస్తూ ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచరించుచు 12 మంది ఆయన సేవకులను ఏర్పరచుకొని అపవిత్రాత్మలను, వ్యాధి కలిగిన వారు పోగొట్టుకొనుచు కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని అనే మరియా, వీరందరూ కూడా. చదవండి. ఆపేసారే, అక్కడి వరకు అర్థం కాలదా? ఆయనతో కూడా ఉన్నారు. వీరును ఇతరులు అనేకులు తనకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు సశరీరుడుగా సంచరిస్తున్న సమయంలో ఆయన ఒక్కరే వచ్చారు. ఆయన ఒక్కరే వచ్చి 12 మంది శిష్యులను ఏర్పరిచి అనేకమైన వ్యాధి, రోగములు, బాధలు కలిగిన వారిని స్వస్థపరిచి ఆయన వెంబడిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తోట. ఈరోజు మనము గమనించాలి, దేవుడు మన కొరకు ఒక తోటను నియమించాడు. ఆయన ఆదిలోనే ఎప్పుడు ఎదుగుతున్నటువంటి, అక్కడ ఎవరెవరు ఉన్నారు? రోగము కలిగిన వారు ఉన్నారు, వ్యాధి కలిగిన వారు ఉన్నారు, దయ్యములు పట్టిన వారు ఉన్నారు, పాపములో ఉన్నటువంటి వారు ఉన్నారు, బలహీనతల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాక్యం ఇక్కడ రాయబడినటువంటి మాటలు అవే. ఇదిగో యేసు ప్రభు వారు వచ్చి ఆయన సేవకుల్ని ఏర్పరచుకొని, ఇదిగో కొందరిని వారిలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ఆయన ఎలా ఉంచాడంట? ఒక తోట వలె ఆయన వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తుని వెంబడించేటువంటి విషయంలో మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలండి? మనం ఒక తోటగా ఆయన వెంబడించే విషయంలో ఎలా వెంబడిస్తున్నాం? ప్రభువుని వెంబడించే వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆత్మీయతలో నేను ఎదగట్లేదు. ఎప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు ఎదగాలి? కొంతమందిని చూస్తే ఏమండి, వాడిపోయినటువంటి, ఏమండి, నీరు లేని తోట ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి? వాడిపోయినట్లుగా, బలహీనులుగా, కొన్ని పరిస్థితులు ఏదో పోయినట్లుగా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఇక్కడ ఆయన వచ్చింది మనల్ని ఒక తోటగా ఉంచడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక తోటగా, నీ కుటుంబాన్ని ఒక తోటగా, నీ కుటుంబంలో ఒక తోటగా. ఎలాగంట? ఎవరు ఏర్పరచబడలేని ఒక తోటమాలిని పెట్టి తోట యజమానుడిగా ఉండి ప్రతి రోగములు తొలగించుచు, ప్రతి వ్యాధి బాధలు తొలగించుచు, ప్రతి బలహీనతలు తొలగించుచు, ప్రతి అంధకారపు బలహీనతలు తొలగించుచు, ఇదిగో నిన్ను ఎలాగంట? ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఆయన నిన్ను ఫలించు తోట వలె ఉంచారు. కొట్ట చప్పట్లు. ఫలించు తోట వలె ఉంచారు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి సంపూర్ణముగా మీ కృపలో ఈ 4 పూట్ల జరిగించిన విధానములకై స్తోత్రం. వాక్యము చేత నా ప్రభు మమ్మల్ని ఒక గొప్ప తోటలో ఉంచారు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఫలించడానికి, అభివృద్ధి పరచబడటానికి మీ కృపలో స్థిరపరచు. ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు ఖ్యాతి కలిగినట్లు, ఇదిగో ఎన్నడూ నశింపక నిత్యము నీరు కట్టిన తోటవలే, నిత్యము ఒదుగుతున్న నీటి ఓటవలే ఆశీర్వదించి దీవించి అధికపరిచి మేలుతో నింపిన ఆయన సహాయము దయచేయము. ఒక్కొక్కరు మీ పాద సన్నిధికి వచ్చారు. తెలుసో తెలియకో ఉన్న బలహీనతలు తీసివేయండి. ప్రతి బలహీనతలు తీసివేయండి. కుటుంబము ప్రతి కుటుంబము కూడా ఎప్పుడు వెతుకుతున్న నీటి ఓటవలే, నిత్యము ఫలిస్తున్నటువంటి తోటవలే ఫలించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. ఈ లైవ్లో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలు కూడా, ప్రతి పరిచర్యను, ప్రతి ఒక్కొక్కరిని ఆ రీతిగా ఆశీర్వాదముతో నింపునుగాక, ఆ రీతిగా దీవెనతో నింపెదురుగాక, ఆ విధముగా దేవుని సన్నిధిలో ఫలింప చేయుదురుగాక. నీ కృపలో స్థిరపరిచి పరిశుద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే పొందుకోమని, వారికిచ్చిన కష్టార్జితము కొలది మీ పని కోసము విత్తిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించి, ఇదిగోనైనా వారి బిడ్డలు, వారి కుటుంబమును సమస్తమును నిత్యము ఉదుకుతున్న ఫలిస్తున్న తోటవలే నిత్యమునైన ప్రభు మీలో అంతకంతకు అభివృద్ధి పరిచి, నూతన పరిచి సహాయము దయచేయండి. ఈ పరిసర ప్రాంతములో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా, వారి గృహములో ఉండి వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. వ్యతిరేక స్వభావాన్ని తీసివేయండి. ప్రతి ఒక్కరు కూడా మారాలి, ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. మీ మాటల చేత నా ప్రభు, మీ మాటల మకరందము చేత మరింతగా బలపరిచి, స్థిరపరిచి, పరిశుద్ధపరిచి, ఆత్మచేత నింపి నాయన మీ కృపలో నిశ్చయముగా తోడయుండి పరిశుద్ధపరచమని, ఇదిగోనైనా ఇచ్చిన ఈ పరమ యెరూషలేము మినిస్ట్రీ పరిచర్యలు, ఇదిగోనైనా యవ్వన బిడ్డలు, యవ్వనరాలని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మచేత నింపి పరిశుద్ధపరిచి నిశ్చయముగా మీ సన్నిధిలో ఫలభరితముగా మార్చమని, మీ కృపా దయా సంకల్పం మేలుతో నింపి నిశ్చయముగా తోడుగా ఉండి పరిశుద్ధపరచమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కొడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని ఏకీభిస్తున్న లైవ్లో ఉన్న ప్రతి కుటుంబాలకును ఇప్పుడు మరెప్పుడు సదాకాలం మీ సన్నిధిలో నిత్యము ఫలించు తోటవలే, నీరు కట్టిన ఓటవలే, నిత్యము ఉదుకుతున్న తోటవలే ఫలించదురుగాక. పరిశుద్ధ తెలియజేస్తున్నాం.